ఒకప్పుడు పాలెం అనే చిన్న పల్లెటూరిలో ఓ రంగురంగుల కోడి ఉండేది. అతని పేరు కోడిరాముడు. అతడు ప్రతి ఉదయం కుకురుకు అంటూ ఊరినంతా మేల్కొల్పేవాడు. అందరూ అతని అరుపుతోనే లేచేవారు. కాని రాముడికి ఓ సమస్య ఉండేది. అతనికి స్నేహితులు లేరు. ఎందుకంటే జంతువులంతా ఇలా అనేవారు: ఈ కోడి బాగా గర్వంగా ఉంటుంది, అరుపులు మితిమీరిపోతాయి. ఒకరోజు ఊరి చెరువు దగ్గర ఓ చిన్న బాతుపిల్లి వచ్చింది. ఆమె పేరు చిన్ని. ఆమె ఒంటరిగా ఉన్నది. భయంతో వణికిపోతూ ఇలా అరచింది: క్వాక్ క్వాక్, నేను ఎక్కడున్నాను? నా అమ్మ కనిపించడం లేదు. అది అడ్డగోలుపై కూర్చున్న కోడి రాముడికి కనిపించింది. వెంటనే క్రిందకి ఎగిరివచ్చాడు. మృదువుగా అడిగాడు: చిన్నీ, నీవు ఎక్కడినుంచి వచ్చావు? చిన్ని కన్నీళ్లతో జవాబిచ్చింది: నా అమ్మను పోగొట్టుకున్నాను. నాకు భయంగా ఉంది. అప్పుడు రాముడు నవ్వుతూ ఓదార్చాడు: ఏమీ కాదురా, ఏడవకు. నేను నీకు సహాయం చేస్తాను. వెంటనే అతడు ఆవు గోమాత, కుక్క టామీ, పిల్లిని పిలిచాడు. వాళ్లంతా కలసి ఊరంతా వెతికారు. చెరువు దరి, గుడి చెంత, పంట పొలాలు, చివరికి తేనె చెట్ల దగ్గర చిన్నీ అమ్మ కనిపించింది. చిన్నీ ఆనందంతో పరుగెత్తి అమ్మ దగ్గరికి వెళ్ళింది. ఆమె ఉత్సాహంగా అరచింది: కోడిరాముడు నా బెస్ట్ ఫ్రెండ్. అన్ని జంతువులు చప్పట్లు కొట్టాయి. ఇప్పుడు వారందరికీ తెలిసింది: కోడిరాముడు గర్వంగా ఉండే కోడికాదు, మంచి మనసున్న మిత్రుడు అని. ఆ రోజునుండి కోడిరాముడు ఊరి అలారం మాత్రమే కాదు, పాలెం ఊరిలో అందరికీ మిత్రుడయ్యాడు.